అందరికీ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ రెడ్డి అట్లూరి. నా వీడియోస్ మన ఛానల్లో ఇంతకుముందు అప్లోడ్ చేసినవి అన్నిటినీ చూసి ఆదరించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగనే నా రాబోయే వీడియోస్ కూడా మీరందరూ కూడా ఆదరిస్తారు అని చెప్పేసి 100% నమ్ముతున్నాను. సో ఈరోజు మీ ముందుకి ఇంకొక కొత్త టాపిక్తో వచ్చాను. అదేంటంటే ఖాళీ స్థలం ప్లాట్ కొంటే బాగుంటుందా లేకపోతే ఇల్లు కొంటే బాగుంటుందా అనే విషయం గురించి డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చాను. సో ఇది 100% మీ అందరికీ కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అందరికీ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇల్లు కావాలనే కోరుకుంటారు, కావాలి, కానీ ఒక ఇల్లు చాలు అనేది నా ఉద్దేశం అన్నమాట. ఒకటి సరిపోతుంది. ఇంకా మిగతా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే మీరు ఓపెన్ ల్యాండ్స్ మీద, ఓపెన్ ప్లాట్స్ మీద చేస్తేనే బాగుంటుంది. అదేంటిది అనేది నేను మీకు ఎగ్జాంపుల్తో సహా నా లైఫ్ స్టోరీ మీకు షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. అదేంటంటే 2013లో నేనేం చేశాను అంటే దమ్మాయిగూడ, మనకి ఈసీఐఎల్ దగ్గర ఉంటుంది, సైనిక్పురి, ఈసీఐఎల్, ఏప్రాల్ ఈ దగ్గరలో అనమాట దమ్మాయిగూడ అనే విలేజ్. సో ఇక్కడ నేను 2013లో ఒక 150 గజాలలో నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు 25 లక్షలు మాత్రమే ఆ ఇల్లు ధర. అది నేను ఆ రోజు కొనుక్కున్నాను, అయిపోయింది. ఈ 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ కరెక్ట్గా 10 ఇయర్స్ 2013 అండ్ 2023. సో ఈ 10 ఇయర్స్లో ఆ ఇంటి కాస్ట్ ఎంత అయింది అంటే రేట్ పెరిగింది, కాదనట్లేదు. ఆ రోజు నేను కొన్న 25 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఈరోజు కనీసం ఎంత లేదనుకున్నా సరే, తక్కువలో తక్కువ వేసుకున్నా సరే 65 నుంచి 70 లక్షలకి ఆ ఇల్లు నేను మళ్ళీ సేల్ చేయగలుగుతాను. బాగుంది, కాదనట్లేదు. ఎట్ ది సేమ్ టైము మీరు ఎవరైనా కానీ రెంటెడ్ హౌస్లో ఉంటున్నారు అనుకుంటే అలాంటి వాళ్ళకి కూడా ఇది కొంచెం వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మీరు ఒక 20,000 30,000 నెలకి రెంట్ కడుతున్నారు అనుకోండి, మీరు 25 లక్షల్లోనే ఇల్లు తీసుకుంటే మీకు ఈఎంఐ మీకు సరిపోయేది. బాగుంది. నేను కూడా అదే ఉద్దేశంలో నేను తీసుకున్నాను, బాగుంది, అది నేను సేఫ్, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎందుకంటే ఆ టైంలో నేను ఒక ఐటీ ఎంప్లాయీని, నేను కంపెనీలో వర్క్ చేసేవాడిని. నాకు లోన్ రావడం కూడా ఈజీగానే వచ్చేసింది, ఎందుకంటే రెడీమేడ్గా ఇల్లు ఉంది కదా, వచ్చేసింది, తీసేసుకున్నాం, అయిపోయింది. కానీ ఈ 10 ఇయర్స్ తర్వాత నేను రియలైజ్ అయింది ఏంటి అంటే, అరే నేను ఒక మిస్టేక్ చేశానే అని అనిపించింది నాకు. ఎందుకోసం అంటే అదే 25 లక్షలు పెట్టేసేసి నేను ఆ రోజు అదే 10 సంవత్సరాల క్రితము అదే దమ్మాయిగూడ ఏరియాలో నేను గనక ల్యాండ్ తీసుకుంటే నాకు 400 గజాలు ల్యాండ్ వచ్చేది. అంటే గజం వచ్చేసి ఆ రోజు 6,000 రూపాయలు అనమాట. 6,000 రూపాయల గజము. నేను ఈ 10 సంవత్సరాలు కనుక కొంచెం ఓపిక పట్టి నేను ఉన్నాను అంటే కనుక ఈరోజు ధర వచ్చేసి 45,000 రూపాయల గజం అనమాట. 45,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఈరోజు రేట్ నడుస్తుంది. 10 సంవత్సరాల క్రితం ఆ రోజేమో 6,000 రూపాయల గజము, ఈరోజు వచ్చేసి 40,000 రూపాయలు, 40 పైన 45,000, 40 నుంచి 45,000 మధ్యలో ఉంటుంది. 45,000 రూపాయల గజం ఈరోజు. నేను చేసిన మిస్టేక్ అదేనమాట. అంటే నేను ఈ 10 సంవత్సరాలు, అఫ్కోర్స్ అందరికీ ఓపిక ఉండాలని లేదు, నేను కనుక ఓపిక బట్టి ఈ 10 సంవత్సరాలు కనుక వెయిట్ చేసి అదే 25 లక్షలు పెట్టేసేసి ఆ రోజు నేను 400 గజాలు కనుక నేను అక్కడ కొనుక్కొని ఉంటే ఈరోజు నేనేం చేసేవాడిని, ఈరోజు కొంచెం తెలివిగా ఆ 400 గజాల్లో 200 గజాలే అమ్మేవాడిని. ఈ 200 గజాలు అమ్మితే నాకేమయ్యేది, నాకు 80 లక్షల రూపాయలు తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ నాకు ఈరోజు వచ్చాయి. నేను ఇదే 80 లక్షలు పెట్టేసేసి మిగతా ఇంకో 200 గజాలు ఉన్నాయి కదా నాకు, ఈ 200 గజాల్లో మంచి ట్రిప్లెక్స్, డూప్లెక్స్ ఏదో ఒక మంచి హౌస్ కట్టుకునేవాడిని. ఆ హౌస్ కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుంది, మహా అయితే ఒక 50 లక్షలు అవ్వచ్చు. అంటే నేను ఆ రోజు పెట్టిన పెట్టుబడి, అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్గాను నీడ్కి అనమాట. ఇదేంటంటే నాకు ఇల్లు అనేది నాకు అవసరమని ఆ రోజు అనిపించింది, కానీ ఈ 10 ఇయర్స్ తర్వాత చూస్తే అబ్బా ఎందుకు నేను అనవసరంగా రాంగ్ డెసిషన్ తీసుకున్నానే అని అనిపించింది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో ఇంత రేటు పెరిగింది అంటే నేను ఏ బిజినెస్ పెట్టుకున్నా, ఏ జాబ్ చేసుకున్నా కానీ నేను ఇంత అమౌంట్ నేను సంపాదించలేను. 6,000 రూపాయలది 40,000 రూపాయలు అయింది. కానీ ఇది అందరికీ వర్కౌట్ అవుతుందని కాదు, కానీ నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే కనుక ఓపెన్ ల్యాండ్ తీసుకోవటమే బెస్ట్. లేదు నాకు ఇల్లు కావాలి అని అనుకుంటున్నారు అనుకోండి, తీసుకోండి, హ్యాపీగా తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు.
కానీ నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్లోనే చూస్తున్నాను అంటే ఇల్లు అనేది ఏంటంటే మీరు ఇన్వెస్ట్మెంట్ కింద మళ్ళీ దాన్ని కన్సిడర్ చేయకండి. ఎందుకంటే దానికంటే ఎక్కువ రిటర్న్స్ దేంట్లో వస్తాయంటే ఓపెన్ ప్లాట్లోనే వస్తాయి అన్నమాట. ఓపెన్ ప్లాట్ అది కూడా ఏంటి రెసిడెంట్ ప్లాట్లోనే వస్తాయి అన్నమాట. ఈ రెసిడెంట్ ప్లాట్లోనే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అన్నమాట. కోర్స్ నా దగ్గర తక్కువ డబ్బులు ఉన్నాయంటే కోర్స్ మనం ఎందుకంటే నేను 10 సంవత్సరాల క్రితము 6,000 రూపాయలు అక్కడ ఉంది కదా, ఇప్పుడు నేను 6,000 రూపాయలు ఇస్తాను నా గజమి ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వరు. అయిపోయింది ఆ ఎరా వెళ్ళిపోయింది, అది ఆ 10 సంవత్సరాల టైం వెళ్ళిపోయింది. సో నేను ఇప్పుడు నాకు అదే 6,000లో కావాలి అనుకుంటే కోర్స్ సిటీ నుంచి మళ్ళీ ఇంకొక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వెళ్ళాల్సిందే, వెళ్తేనే నాకు దొరుకుతుంది అదే 5,000 6,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్లో. ఇప్పుడు కూడా ఉన్నాయి మీకు 5,000లోనే 6,000లోనే నాకు గజం కావాలి అని అనుకుంటే కోర్స్ దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే సిటీకి కొంచెం మీరు దూరంగా వెళ్ళాల్సిందే. కానీ నేను అదే రోజు అక్కడ ప్లాట్ కొని చేసుంటే నేను ఇంకో విధంగా నా లైఫ్ స్టైల్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, నాకు ఇల్లుంది దాని రేటు కూడా పెరిగింది. నేనేమనుకుంటున్నాను, నేను ఇల్లు కొన్నాను కదా, నేను ఇల్లు కొన్నందుకు 25 లక్షలు పెట్టి కొన్నది నాకు ఈరోజు 65-70 లక్షలు వస్తుందని చెప్పేసి నేను హ్యాపీగా ఉన్నాను. కానీ నాకు నిజంగా రేటు పెరిగినది ఏంటంటే ల్యాండ్ రేటే పెరిగింది, అంతేగాని ఇల్లు రేటు పెరగలేదు. ఇల్లు ఎప్పుడైనా కానీ ఫ్రెండ్స్ డిప్రిసియేషనే అవుతుంది. సో ఇల్లు ఎప్పుడైనా కానీ డిప్రిసియేషనే, కానీ దాంట్లో మనం ఉంటున్నాం కాబట్టి అది హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనం. లేదు నేను ఇన్వెస్ట్మెంట్ కిందనే నాకు ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది, నేను ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఇంటికి వెళ్తాను అంటే అది కొంచెం ఏంటంటే నా తరపున ఏంటంటే నేను కొంచెం సజెస్ట్ చేయను దానికంటే ఎవరికైనా కానీ ఒక ఇల్లు ఉంది, ఇంకొక ఇన్వెస్ట్మెంట్ చేయాలి, మళ్ళీ ఇంకొక ఇల్లు కొనాలి, కొంటే నేను రెంట్కి ఇవ్వచ్చు కదా, రెంట్కి వస్తుంది కదా అనుకుంటే దానికి ఏంటంటే నా సజెషన్ ఏంటంటే నేను వద్దనే చెప్తాను. నేను ఓపెన్ ప్లాట్కైనా వెళ్ళమని చెప్తాను. కోర్స్ నాకు తక్కువ రేట్లోనే ఉంది, నా దగ్గర ఉన్నాయి 5,000 6,000 అనుకోండి, 5,000 6,000లోనే కొద్దిగా సిటీ కిందంటే కొంచెం దూరం వెళ్దాం, ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వెళ్ళేసి మనకు అందుబాటు ధరలో అక్కడ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ తీసుకుందాము. మళ్ళీ దానికి ఏంటంటే కొంచెం టైం ఇద్దాము. నేను చెప్తున్నట్లుగా 6,000 ఇప్పుడు 40,000 అయిందంటే కనుక అది 1 నెలలోనో 2 నెలల్లోనో కాలేదు, అది 10 సంవత్సరాల టైం పట్టింది. అది 10 సంవత్సరాల టైంలో కూడా అందరికీ ఇదే విధంగా వస్తుంది అనుకో, వదిలేద్దాము. 6,000 కాస్త కనీసం 15,000 20,000 అని అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కదా, 40,000 కాకపోయినా కానీ ఒక్కటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎక్కడైనా కానీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసాము అంటే మాత్రం అది మనము కరోనా వచ్చినా రేటు పెరుగుతూనే ఉంటుంది, గవర్నమెంట్ మారినా కానీ మన ఈ ల్యాండ్ రేటు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకటే నేను నమ్మేది ఏంటంటే, నేను ఈవెన్ ఐటీ వదిలేసేసి నేను నా సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా వదిలేసేసి నేను ఇటు రియల్ ఎస్టేట్లోకి రావటం ఈ రీజన్ ఏంటంటే మెయిన్ ప్యాషన్ అనమాట. ఈ రియల్ ఎస్టేట్ అంటే ప్యాషన్ నాకు చాలా బాగా కనెక్ట్ అయిందనమాట ఇది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఎవరికైనా కానీ ఒక ల్యాండ్ నేను సేల్ చేశాను, వాళ్ళు ఒక 5 ఇయర్స్కో 10 ఇయర్స్కో వాళ్ళ ఏదైనా అవసరం ఉంది, వాళ్ళ పాప మ్యారేజ్కో లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకో లేకపోతే వీళ్ళు ఇల్లు కట్టుకోవడానికో అది ఉపయోగపడుతుంది కదా. ఆ రోజు అమ్మినప్పుడు వాళ్ళ కళ్ళలో స్పార్క్లింగ్స్ చాలా బాగుంటాయి, నాకు అది బాగా నచ్చుతుంది అనమాట. ఇప్పుడు నిజంగానే వాళ్ళకి ఇల్లు కొనాలని ఉంది కానీ ఎప్పుడు కూడా కొనలేకపోయారు, నా ద్వారా వాళ్ళ కోరిక నెరవేరింది అనుకోండి, వాళ్ళ హ్యాపీనెస్ కానీ ఆ గృహప్రవేశానికి నన్ను పిలిచినప్పుడు కానీ ఆ స్పార్క్లింగ్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి. అందుకనే నేను ఐటీ కూడా వదిలేసేసి నేను ఇటు రియల్ ఎస్టేట్కి రావడం జరిగింది. సో ఈ ల్యాండ్కి ఏంటంటే ఎప్పుడైనా కానీ ఏది పెరిగినా ఏది పెరగకపోయినా కానీ పాపులేషన్ అయితే మాత్రం పెరుగుతూనే ఉంటుంది అది. సో ఈ పాపులేషన్ పెరిగినప్పుడు మనకి వీళ్ళందరూ కూడా ఉండడానికి కావాల్సింది ఏంటంటే నేల మీదనే ఉండాలి ప్రస్తుతానికైతే మాత్రం. ఇటు చంద్రమండలం అనేది ఆ తర్వాత విషయము, కానీ ఇప్పుడైతే మాత్రం మనం అందరూ ఉండాల్సింది ఎక్కడంటే భూమి మీదనే ఉండాలి. సో వీటన్నిటికంటే కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంది అంటే కనుక ల్యాండే, నా సజెషన్ మాత్రం. నాకు ఇల్లు కావాలి అనుకుంటారా, ఎస్ ఇల్లు తీసుకోండి, కానీ సెకండ్ హౌస్కి వెళ్ళే ముందు ఒక్కసారి నన్ను కన్సల్ట్ చేయండి. మీకు అందుబాటు ధరలో మీ బడ్జెట్లో మీకు ఎక్కడైనా కావాలి అనుకుంటే నేను ఓపెన్ ప్లాట్స్ ఏమైతే ఉన్నాయో అవి నేను మీకు సజెస్ట్ చేయగలుగుతాను. లేదు నాకు మరలా నాకు ఇల్లే కావాలి, దాని మీద రెంట్ కావాలి అని అనుకుంటే హ్యాపీగా మీరు వెళ్ళొచ్చు. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఎందుకోసం అంటే నేను ఆల్రెడీ మిస్టేక్ చేశాను కాబట్టి మీరు ఎవరైనా కానీ కొత్త వాళ్ళు ఎవరైనా వద్దాము అనుకుంటే వాళ్ళకి కొంచెం టైం ఉందనుకోండి, నాకు ఒక 5 ఇయర్స్ ఉంది 10 ఇయర్స్ ఉంది టైం ఉంది, నాకు ఇప్పుడే ఇల్లు అక్కర్లేదు అని ఎవరైతే అని అనుకుంటారో
వాళ్ళకైతే మాత్రం ఈ ఓపెన్ ప్లాట్ అనే కాన్సెప్ట్ చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. లేదు సార్ నాకు అంత టైం లేదు, నాకు ఈ రోజు నుంచే నేను ఆల్రెడీ ఒక 20,000 30,000 రూపాయలు ఈఎంఐ పే చేస్తూనే ఉన్నాను, నాకు ఇల్లు అయితే బాగుంటుంది, సరే సారీ రెంట్ పే చేస్తున్నాను, ఈ రెంట్ని నేను కొంచెం ఈఎంఐ కింద కన్వర్షన్ చేసుకుంటే నాకు ఓన్ హౌస్ ఉంటుంది కదా అంటే 100% అది కూడా బాగుంటుంది. కానీ ఒకసారి కొద్దిగా వైజ్గా డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే నేను ఆల్రెడీ తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో 10 years తర్వాత నాకు తెలిసింది ఏంటంటే నేను తీసుకున్నది రాంగ్ డెసిషన్ అనేది. కానీ అదే నేను 10 years కనుక నేను వెయిట్ చేయగలిగాను అనుకుంటే, ల్యాండ్ కొనుక్కొని ఆ రోజు వదిలేసేసాను అంటే ఈరోజు ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఎలా ఉండేది అనేది. ఓకే, మీకు ఎవరికైనా కానీ ఎటువంటి సజెషన్ అయినా రియల్ ఎస్టేట్లో కావాలి అని అనుకుంటే, ప్లాట్ కావాలా లేకపోతే ఇల్లు కావాలని అనుకుంటే కనుక దయచేసి నా ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో దీనికి మీరు మెసేజ్ చేయండి. మీరు ఈ నెంబర్కి మీరు మీ డీటెయిల్స్, మీ రిక్వైర్మెంట్ కనుక తెలియజేయగలిగారు అంటే కనుక నాకున్న పరిధిలో నేను మీకు సజెస్ట్ చేస్తాను. నా దగ్గర లేకపోయినా కానీ మా ఫ్రెండ్ సర్కిల్ చాలా ఉంది, వాళ్ళ దగ్గర కూడా మీకు ఒక మంచి ప్రాపర్టీ ఇప్పించడానికి నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.